దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక చిన్న మాట నా మనసులో పెట్టిన మాటని మీ అందరితో పంచుకొని ఆశపడుతున్నాను. అదేంటంటే హబక్కూకు గ్రంథం 2:3 దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆత్రపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, చావు చేయక వచ్చును. హల్లెలూయా. For the vision is still for the fixed time, and it is moving quickly to the end, and it will not be false, even if it is so incoming. Go on waiting for it, because it will certainly come. It will not be kept back. Amen. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నా జీవితంలో వేటి కొరకు మనం ఎదురు చూస్తున్నాము, ఏది మన జీవితంలో ఆలస్యం అయిపోయింది, నాకు ఆరోగ్యం సరిలేదు, నా జీవితంలో నేను అన్ని ఓటమి పాలవుతున్నాను, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇంత ఆలస్యం జరుగుతుంది, నేను ఉపవాసం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కన్నీరు విడుస్తున్నాను, దేవునికి మొరపెడుతున్నాను, అయినా ఎందుకు నా జీవితంలో ఎంత లేట్ అవుతుంది అని ఒకవేళ మీరు నేను ఈరోజు అనుకుంటూ ఉండొచ్చేమో. కానీ మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు మనకు మాట ఇచ్చి ఒకవేళ మారిపోవచ్చేమో, మాట ఇచ్చి తప్పిపోవచ్చేమో, కానీ మన సృష్టికర్త, మనము నమ్ముకున్న దేవుడు మన చేయి విడబడండి. ఒకవేళ మనకు అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చేమో, అప్పుల బాధల నుంచి ఎవరు విడిపిస్తారని నువ్వు ఒకవేళ కృంగిపోవచ్చేమో, కానీ దేవుని వాక్యం చక్కగా చెప్తుంది, ఆయన మన జీవితంలో కార్యము తొందరపడుచున్నాడంట, అది జాగు చేయక మన జీవితంలోకి వచ్చేస్తుందంట. ఆమేన్. ఇంకొక మాట బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఆయన మాట సత్యము. ఒకవేళ మనుషుల మాటలు, మనుషుల ఆదరణ, మనుషుల మాటలు ఒకవేళ మనకి ఈరోజు లేకపోవచ్చేమో, కానీ ఆయన మాట సత్యము. ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన మనకి మాట ఇచ్చే దేవుడు, మాట ఇచ్చిన దేవుడే కాదు కానీ మాట నెరవేర్చే తండ్రి ఆయన. ఈరోజు నీ నా జీవితంలో ఆలస్యమైన అదే కార్యము దేవుడు గొప్ప బహుమానంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అట్టి కార్యము దేవుడు మన జీవితంలో ఈరోజు జరిగించుగా. ఆమేన్.